హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Aaradhya Ads యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో గూగుల్ యాడ్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేయాలి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మన అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వాలి. మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈ బటన్ దగ్గర క్లిక్ చేయాలి. గూగుల్ యాప్స్ అనే బటన్ దగ్గర ఇక్కడ మనం స్క్రోల్ పూర్తిగా డౌన్ చేయాలి. డౌన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ యాడ్స్ అనే సింబల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు సింబల్ క్లిక్ చేసిన తర్వాత ముందుగా ఇక్కడ మనం సైన్ ఇన్ అవ్వాలి. గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ గూగుల్ యాడ్స్ అడుగుతుంది మనల్ని, ఈ గూగుల్ యాడ్స్ అకౌంట్ మీ బిజినెస్కే లేదా ఇతరులు కానీ. సో నేను ఇక్కడ నా యాడ్స్ అకౌంట్ నా బిజినెస్ కోసం ఓపెన్ చేశాను కాబట్టి మొదటి ఆప్షన్ని ఓకే చేశాను. ఇక్కడ మన గూగుల్ యాడ్స్ అకౌంట్ నేమ్ రాయాలి. నా బిజినెస్ నేమ్ ఆరాధ్య యాడ్స్ అని ఎంటర్ చేశాను. ఆ తర్వాత కింద నెక్స్ట్ అని ఎంటర్ చేయాలి. ఆటోమేటిక్గా ఇక్కడ నా వెబ్సైట్ తీసుకుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. గూగుల్ యాడ్స్లో సెర్చ్ యాడ్ కానీ, డిస్ప్లే యాడ్ కానీ, యూట్యూబ్ యాడ్స్ కానీ ఏ యాడ్స్ రన్ చేయాలన్నా ఖచ్చితంగా వెబ్సైట్ మ్యాండేటరీ, వెబ్సైట్ ఖచ్చితంగా ఉండాలి. అదే ఫేస్బుక్ యాడ్స్కి కొన్ని యాడ్స్కి వెబ్సైట్ లేకపోయినా కొన్ని యాడ్స్ రన్ చేయొచ్చు ఫేస్బుక్లో, కానీ గూగుల్ యాడ్స్లో ఖచ్చితంగా వెబ్సైట్ ఉంటేనే యాడ్స్ రన్ చేయగలవు. ఇప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ చూపిస్తుంది థ్యాంక్స్ పీపుల్ కమ్ హియర్ ఆఫ్టర్ దే క్లిక్ యువర్ యాడ్ అని. అంటే మన వెబ్సైట్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు క్లిక్ చేస్తే మన వెబ్సైట్లోకి వస్తారు. అప్పుడు వాళ్ళ మొబైల్లో ఈ విధంగా కనిపిస్తుందని ప్రివ్యూ చూపిస్తుంది. అదేవిధంగా డెస్క్టాప్లో ఈ విధంగా కనిపిస్తుంది, ప్రివ్యూ ఉంది. నెక్స్ట్ ఎంటర్ చేయండి. ఆ తరువాత ఇక్కడ వాట్ ఈజ్ యువర్ మెయిన్ అడ్వర్టైజింగ్ గోల్ అని అడుగుతుంది. గెట్ మోర్ కాల్స్, మనకి ఎక్కువ కాల్స్ కావాలా, లేదా ఎక్కువ వెబ్సైట్ సేల్స్ కావాలా, మోర్ విజిట్స్ టు యువర్ ఫిజికల్ లొకేషన్ అండ్ ఇన్ స్టోర్ లొకేషన్ కావాలా, గెట్ మోర్ యూస్ అండ్ ఎంగేజ్మెంట్ ఆన్ యూట్యూబ్, అంటే మన వీడియోకి ఎక్కువ యూస్ వచ్చి మన యూట్యూబ్లో మన యాడ్కి ఎక్కువ ఎంగేజ్మెంట్ కావాలని ఇది చూపిస్తుంది ఆప్షన్స్. సో నేను మొదటి ఆప్షన్ ఎంచుకున్నాను, గెట్ మోర్ కాల్స్ అని. తర్వాత నెక్స్ట్ అని ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఇది అడుగుతుంది నౌ ఇట్ ఈజ్ టైమ్ టు రైట్ యువర్ యాడ్ అని. అంటే మీ యాడ్ గురించి ఇక్కడ హెడ్లైన్స్, డిస్క్రిప్షన్ రాయండి, మేము మీ యాడ్ని పబ్లిష్ చేస్తామని చూపిస్తుంది. ప్రజెంట్ మన అవసరం లేదు గైస్. నెక్స్ట్ వీడియోలో సెర్చ్ యాడ్ ఎలా క్రియేట్ చేయాలో నేను డీటెయిల్గా ఇస్తాను, ఆ వీడియోలో చూద్దాం. ఇది జస్ట్ మనం గూగుల్ యాడ్స్ అకౌంట్ని సెటప్ చేస్తున్నాం అంతే ఈ వీడియోలో. ఇప్పుడు మన నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇది ఇక్కడ కీవర్డ్స్ అడుగుతుంది. అంటే మీరు ఏ యాడ్కి అయితే ఇవాళ ఆ యాడ్కి సంబంధించిన కీవర్డ్స్ అని అడుగుతుంది. సో ప్రజెంట్ మనం ఎటువంటి యాడ్ ఇవ్వదలుచుకోలేదు కాబట్టి అన్నీ నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. కిలోమీటర్స్ కూడా అడుగుతుంది. సో నెక్స్ట్ అని క్లిక్ చేశాను. ఆ తరువాత ఇక్కడ సెట్ ఏ బడ్జెట్ టు గెట్ ది రిజల్ట్స్ దట్ యూ వాంట్, అంటే ఫర్ డే మీరు ఎంత ఖర్చు పెడితే మీకు ఎన్ని రిజల్ట్స్ వస్తాయని చూపిస్తుంది. 39 రూపీస్ ఖర్చు పెడితే 50 నుంచి 150 క్లిక్స్ వస్తుందని చూపిస్తుంది. 149 రూపీస్కి 190 to 550 యాడ్ క్లిక్స్ అని చూపిస్తుంది. ఇలా ఆప్షన్ చూసుకుంది. లేదా మనం ఎంటర్ ఇక ఓన్ బడ్జెట్, కొన్ని ఎంత బడ్జెట్ పెంచుకోవాలి, ఇలా బడ్జెట్ పెంచుకోతే దానికి బడ్జెట్ తగ్గట్టు డైలీ యావరేజ్, మంత్లీ ఎంత ఖర్చు పెడుతున్నాం, డైలీ ఎన్ని లీడ్స్ వస్తాయి, మంత్లీ లీడ్స్ వస్తాయి అని మనకి ఇక్కడ చూపిస్తుంది యావరేజ్గా. సో ప్రజెంట్ మన యాడ్ కేవలం యాడ్ అకౌంట్ సెట్ చేస్తున్నాం కాబట్టి తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి.
హియర్ క్యాంపెయిన్ నేమ్, క్యాంపెయిన్ గోల్, యువర్ వెబ్సైట్, బిజినెస్ నేమ్, అడ్రస్, టెక్స్ట్ లైన్, హెడ్స్ లైన్స్, డిస్క్రిప్షన్, ఫోన్ నెంబర్, లొకేషన్, కీవర్డ్స్, బడ్జెట్, ఇలా అన్నీ చూపిస్తుంది ఆల్రెడీ. మనం నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ అని అడుగుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఆఫర్ అప్లై చూసారండి. ఆఫర్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్, యూ విల్ రిసీవ్ 20,000 క్రెడిట్ వెన్ యూ స్పెండ్ 20,000. మనం 20,000 ఖర్చు పెడితే 20,000 వస్తుందని చూపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనం పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. మన కంపెనీ నేమ్, అడ్రస్ ఫిల్ చేస్తాం. అడ్రస్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చివరిలో పేమెంట్ అమౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎంతైతే మనం మనీ యాడ్ చేయాలనుకుంటున్నామో అంత మనీ యాడ్ చేద్దాం. నేను 22,500 రూపాయలు యాడ్ చేస్తున్నాను. సో ఈ అమౌంట్ ఏదైతే నేను యాడ్ చేస్తున్నానో ఆ అమౌంట్ 2 months లోపు నేను ఖర్చు పెట్టినట్లయితే మరో 20,000 రూపాయలు నాకు ఫ్రీగా నా అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. సో వాళ్ళు ఫ్రీగా పంపిన ఆ 20,000 అమౌంట్ని నేను 60 రోజుల్లోపు పూర్తి చేయాలి, లేకపోతే ఆటోమేటిక్గా ఆ మనీ ఎక్స్పైర్ అవుతుంది. ఇది గూగుల్ యొక్క 20,000 ఫ్రీ క్రెడిట్ ఆఫర్. ఇక్కడ అగ్రీ కట్టాలి. మన అమౌంట్ యాడ్ చేసిన తర్వాత సబ్మిట్ అని ఎంటర్ చేయాలి. తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓకే, కంగ్రాట్స్, యు ఆర్ ఆల్ డన్. సో గూగుల్ యాడ్ అకౌంట్ సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ యువర్ క్యాంపెయిన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, మన డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ ఆల్ క్యాంపెయిన్స్ బటన్ క్లిక్ చేయాలి. గూగుల్ యాడ్స్ అకౌంట్ డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైనా న్యూ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ అయిన బటన్ మీద న్యూ క్యాంపెయిన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా కొన్ని ఆబ్జెక్ట్స్ డిస్ప్లే అవుతాయి. డిఫాల్ట్గా సేల్స్, లీడ్స్, వెబ్సైట్ ట్రాఫిక్, ఇలా చాలా ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. సో మనం వాటిల్లో ఇక్కడ సెట్టింగ్స్ అనే సింబల్ ఉంది కదండి, క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఏ గోల్ గైడెన్స్ అని దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఆటోమేటిక్గా సెర్చ్ యాడ్, డిస్ప్లే యాడ్, షాపింగ్, వీడియో యాడ్, ఇలా మనకి ఏ యాడ్ అయితే మనం రన్ చేయాలనుకుంటున్నామో ఆ యాడ్ మీద క్లిక్ చేసి కంటిన్యూని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ యాడ్కి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం గూగుల్ యాడ్ అకౌంట్ని సెటప్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.